నేను ఎంఎస్సి స్టూడెంట్స్కి టీచ్ చేస్తాను. సరే ఒకరోజు ఒక మధ్య క్లాస్ జరిగేటప్పుడు ఒక పిల్లడు వచ్చినాడు. మే కమిన్ సార్ అంటే సరే రా అని చెప్పిన. నేను యూజువల్గా అంత స్ట్రిక్ట్గా ఉండట్లేదు. వాడు అయిపోయిన తర్వాత నేను అన్నాను, రే నువ్వు వచ్చిన రూమ్కి గలవా అన్నాడు. సరే వాడు వచ్చినాడు. ఎందుకు ప్రతిరోజు లేట్గా వస్తావు, ఏంటి విషయమో అని అన్నా. వాడు అలాగ నిలబడి ఏడవడం ఆరంభించినాడు. ఐ షాక్డ్. అప్పుడు వాడు చెప్పినాడు వాడి కథ. చెప్తే నా కళ్ళ నీళ్ళు తిరిగినాయి. నేను అన్నాను, నువ్వు నా క్లాస్కి వస్తేరా లేకపోతే లేదు. ఈ పని ఏం చేసుకోవాలనుకున్నా అది చేసుకో. 2 ఏళ్ళ తర్వాత బతికుంటే అప్పుడు ఆలోచిస్తాం. ఏంటంటే వాళ్ళమ్మ నాన్నకు ఒక్కడే ఒక కొడుకు. ఈ పిల్లోడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు. తల్లి కష్టపడి నయానా భయానా రెక్కలాడిచ్చి ఆ పిల్లోని ఇక్కడ దాకా తెచ్చింది. డిగ్రీ చదివేటప్పుడు ఏం చేసినాడంటే వాళ్ళ తల్లికి సహాయకరంగా ఉండటానికి రాత్రి మిల్క్ వ్యాన్లు, పాల వ్యాన్లు ఉంటాయి కదా, అవి రాత్రి పగలు తిరగవు. ఆ పాల వ్యాన్లకి మొదట అటెండర్గా వెళ్ళాడు, తర్వాత డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవర్గా వెళ్ళాడు. మా అమ్మ కష్టపడి పనిచేసి చేతులు అవన్నీ చేత కాకుండా అయిపోయినాయి సార్. ఇప్పుడు నేను చదువుకోవాలంటే మా అమ్మను కూడా పోషించాలంటే నేను ఖచ్చితంగా రాత్రి పాల వ్యాన్కి డ్రైవింగ్ వెళ్ళాలా. పాలన్నీ ఆయా స్థలాల్లో పాల కేంద్రాలకు వేసి వచ్చేలోగా 5 అవుతుంది. 5 నుండి పడుకునేలోగా 7, 8, 9, 10 అట్లా వెంటనే లేచి రెడీ అయ్యి వచ్చేలోగా 10:30 అయితే సార్ ఏం చేయమంటారు? అర్థమైందే కష్టాలు, ఇబ్బందులు, బాధలు. కనుక రకరకాలైన పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పిల్లోడు అంటే కోపం వస్తుందా, బాధేస్తుంది. ఎలాగే చెప్పనరి ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడంటే ఇప్పుడు ఏం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇలాంటి కష్టాల గుండా వెళుతూ కుటుంబాన్ని కన్నీటి సముద్రంలో లాక్కొని వస్తున్న పిల్లలే గొప్ప విద్యార్థులు. అక్కడ దృఢ సంకల్పం ఎంత గొప్పదంటే ఇక్కడ చదువుకోవచ్చు, అక్కడ కుటుంబాన్ని పోషించవచ్చు. డ్రైవింగ్ నేర్చుకున్నాను సార్, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పండి, నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తాను. నాకు 2 వీలరే, స్కూటరే లేదా డ్రైవింగ్ కార్ ఎందుకు, నేను తీసుకొని వస్తాను సార్. ఇప్పుడు నవ్వుతున్నాను కానీ అప్పుడు ఏం నవ్వాలని అనిపించలేదు. సరే పర్వాలేదు, నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా, ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చెయ్యి. నీకేమైనా సహాయం అవసరమైతే ఎప్పుడైనా నా దగ్గరికి రాకుండా ఉండటానికి మానుకోవద్దు. ప్రభువుకు స్తోత్రాలు. ఆ పిల్లోడు ఎంఎస్సీ అయిపోయింది, ఇక్కడ ఒక మంచి ఉద్యోగం వచ్చింది. కనుక సామాన్యమైన విధేయత అంచెలంచెలుగా జీవితంలో ఆశీర్వాదంలోనికి దేవుడు తీసుకురావడానికి కారణమైంది.